నా నియోజకవర్గం మీద ఎందుకు కక్ష కట్టినామని నేను అడుగుతున్నా. నేనేమో 1,00,000 ఎకరాలు సేకరించలే. 4 గ్రామాలలో కలిసి 1,100 ఎకరాలు నేను భూమి తీసుకుందామన్నది. ఇదో ప్రపంచ సమస్య అయింది. ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది. ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన. చంద్రమండలం పోయి ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట. నువ్వు ఆడ తిరిగొచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊసలు లెక్క పెడతావు కేటీఆర్. నువ్వు అది గుర్తు పెట్టుకో. చూస్తూనే ఎంత గుర్తావో ఎగరని అని. ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి, తెలుసు కదా. ఉర్రిగా అటు ఊగొచ్చు, ఉర్రిగా ఇటు ఊగొచ్చు. ఉయ్యాల ఆగాల్సి వచ్చినాడు మధ్యలోనే ఆగుతుంది. యాడ్ ఉరుకుతాడు, ఎంత దూరం ఉరుకుతాడు. ఉరకని అని చూస్తున్నా. ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని. వేస్తే వేసుకో, ఉత్సా బొచ్చ, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, కేసు పెట్టాల్సి వస్తే ఎవరి మీద పెట్టాలండి? ఇవాళ ఈ రేసు రద్దు చేయడం వల్ల గవర్నమెంట్కు, స్టేట్కు జరిగిన లాస్ కోసం రేవంత్ రెడ్డి మీద పెట్టాలని, డిపార్ట్మెంట్ మీద పెట్టాలి కేసు, ఏసీబీ కేసు. ఇలా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల ఆ సంస్థకు లాభం జరిగింది. రేసు పెట్టకుండా వాళ్ళు 55 కోట్లు హ్యాపీగా లోపలేసుకున్నారు జేబులో. ఎవరి మీద పెట్టాలి కేసు? మేమేమో బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసినాం హైదరాబాద్, నువ్వేమో బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తున్నావు. చండాలమైన పనులు, హైడ్రా అనే దుకాణం, బ్లాక్మెయిల్ దందా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డాము, హైదరాబాద్ ఇవాళ ఏదైనా కొందామంటే బాధ, హైదరాబాద్ ఇలా కొనదందుకు ప్రజలు భయపడితే పరిస్థితి వచ్చింది ఇవాళ. వాస్తవం కాదని నేను చెప్పేది. విశ్వనగరం విజన్ దెబ్బతీస్తున్న నువ్వు ఇట్లా చేస్తే పెట్టుబడులు వస్తాయండి? ముఖ్యమంత్రి అంటే రాగానే చేసిన నిర్ణయాలు ఇవ్వా. మెట్రో రద్దు, ఎయిర్పోర్ట్ మెట్రో, రేసు రద్దు, ఫార్మాసిటీ రద్దు. వస్తాయా పెట్టుబడులు, ఉద్యోగాలు? పాపం మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అందుకే మొత్తుకుంటున్నాడు, మాకు అప్పు ఉడతలేదు అంటుండు. మరి ముఖ్యమంత్రి దివాళకోరు మాటలు మాట్లాడితే అప్పటికెళ్ళి ఉడుతుందా? ఇట్లాంటి దిక్కుమాల పనులు చేయొద్దు. మేము అందుకే చెప్తా ఉన్నాం. ఎందుకు పెడతావు కేసు? పెడితే పెట్టు, అది కూడా చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పింది ఆడ చెప్తా. ఏమున్నది దాచుకునేందుకు ఏమున్నది? అవు బరాబర్ ఇచ్చిన గవర్నమెంట్గా నిర్ణయం తీసుకున్నా. ఐ యామ్ ద గవర్నమెంట్, ఐ వాజ్ ద గవర్నమెంట్, మినిస్టర్ అండ్ సెక్రటరీ ఆర్ ద గవర్నమెంట్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ హైదరాబాద్. ఐ టుక్ ఎ డెసిషన్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ టు పుట్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఆన్ ఇంటర్నేషనల్ మ్యాప్, ఇంటర్నేషనల్ సర్క్యూట్. తప్ప ఎందుకు పెడతావా కేసు నా మీద? హైదరాబాద్ ఇమేజ్ పెంచినందుక? ఎందుకు పెడతావు కేసు? లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుక? ఎందుకు పెడతావు కేసు? ప్రపంచ పటంలో హైదరాబాద్ నిలబెట్టినందుక? ఎందుకు పెడతావు కేసు? బెంగళూరును దాటి హైదరాబాద్ ఐటీ ఎగుమతులు పెంచినందుక? పారిపోతాయన్న కంపెనీలను కాపాడినందుక? లేదా దిగ్గజ కంపెనీలకు డ్రీమ్ డెస్టినేషన్గా మార్చినందుక? లేదా మా పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు కేసీఆర్ గారి నాయకత్వంలో వేసినందుక? మేము మళ్ళీ ఒకటే అంటా ఉన్నాం, ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్లతో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు. పాపం నేను మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆయనకు, నువ్వు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా మేము మాత్రం ఇడిచిపెట్టాం. నీ 6 గ్యారంటీలు ఇడిచిపెట్టాం, నీ 420 హామీలు ఇడిచిపెట్టాం. అప్పుడప్పుడు నువ్వు ఏదో గోకినట్టు చేస్తే మేము కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. తప్పదు, ఎందుకంటే ప్రజలకు తెలియాలి వాస్తవాలు. ఇన్ని చెప్పినాక కూడా నువ్వు కేసు పెడతా, ఏమో చేస్తా అంటే నీ ఇష్టమున్న కేసు పెట్టుకో. ఇలా రాసింది ఇంకో పేపర్, కేటీఆర్ టార్గెట్ కేటీఆర్. టార్గెట్ ఉండాలి 6 గ్యారంటీల అమలు, టార్గెట్ ఉండాలి రైతుల వడ్ల కొనుగోలు, టార్గెట్ ఉండాలి రైతులకు రైతు బంధు వేసుడు, టార్గెట్ ఉండాలి చెర్లల చేప పిల్లలు వేసుడు, టార్గెట్ ఉండాలి దళిత బంధు లబ్ధిదారులకు మిగతా పైసలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి స్కూటీలు ఇచ్చుడు, టార్గెట్ ఉండాలి లగ్గం చేసుకునే పిల్లలకు తులం బంగారం ఇచ్చుడు, టార్గెట్ గురుకులాలు మంచిగా చేస్తుడు ఉండాలి, టార్గెట్ ఓవర్సీస్లో ఇవాళ 2వ విడత స్కాలర్షిప్ రాక అవస్థలు పడుతున్న పిల్లలకు స్కాలర్షిప్ మీద ఉండాలి. టార్గెట్ కేటీఆర్ కాదు. వేస్తే వేసుకో, ఉత్సా బొచ్చ, నాకేం ఫరకపడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. కాబట్టి నేను భయపడేటోని కాదు, మేము ఎవ్వరం భయపడేటోళ్ళం కాదు. ఈ ఉడతా ఊపులకు, ఈ హౌలా మాటలకు ఎవ్వడు భయపడడు. రేవంత్ తెలుసుకో, గాసిప్స్ పక్కకు పెట్టి గవర్నెన్స్ మీద దృష్టి పెట్టు. కొద్దిగా సిగ్గు తెచ్చుకో. హైదరాబాద్ ఇమేజ్ నీ చర్యల వల్ల దెబ్బతింటున్నది. ఇంకా కూడా ఇట్లా చేస్తా అంటే నీ కర్మ. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. థ్యాంక్ యూ.